జేఎస్బీ విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేబులాషి జేఎస్ బావజన్. చిత్తూరు జిల్లా పుల్తల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లోని మామిడి ధరల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కల్లూరు పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు దాదాపు 2 ర్యాంపులు 6 మండీలు వ్యాపార లావాదేవీలు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 2 మండీల్లో మామిడికాయలు కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. బయట రాష్ట్రాల నుండి వచ్చిన వ్యాపారులకు నేరుగా తోటలకు తీసుకెళ్ళి అక్కడ ఏ రకాల కాయలు, ఏ సైజులు, ఎంత ధర అక్కడే లెక్క తేల్చుకొని వాటి కోతలు మొదలుపెట్టి మండికి చేర్చి అక్కడ నీట్గా అట్టల్లో ప్యాక్ చేసి తమకు కావాల్సిన ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఇప్పుడు మనం కల్లూరు పరిసర ప్రాంతాల్లో మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తోతాపురి రకం బెంగళూరు కాయలు అయితే చాలా వరకు ఇతర రాష్ట్రాలు తరలించేందుకు వ్యాపారులు సముఖత చెప్పడం లేదని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో బంగినపల్లి లేదా ఇతర రకాల మామిడికాయలకి కాస్త డిమాండ్ ఉన్నట్లు తోతాపురి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని వారు అంటున్నారు. తోతాపురి రకం కాయ టన్ను మంచి రంగు, బరువు ఉంటే పక్వానికి వచ్చిన కాయలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు టాప్ ఆన్ టాప్ అంటే అత్యధిక ధర టన్ను 6,000 రూపాయల నుండి ప్రారంభమయ్యి మంచి రంగు, బరువు ఉండే కాయలు ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం అత్యధికంగా టన్ను 10,000 వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇంకా బంగినపల్లి విషయానికి వస్తే కాయ సైజు, రంగు, బరువు, పక్వానికి వచ్చిన కాయలు ప్రారంభ ధర 25,000 నుండి టన్ను 30,000-35,000 వరకు కూడా కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు అంటున్నారు. చందూర రకం కాయలైతే గుజరాత్కి ఎగుమతి చేసేందుకు వ్యాపారులు ముందుకు వచ్చి టన్ను 20,000 నుండి ప్రారంభమయ్యి 22 లేదంటే 23,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇంతకుముందు దామోదర పరిసర ప్రాంతాల్లో మండీలకు వచ్చి ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారిని ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడి పంటలే అక్కడికే మార్కెటింగ్ సరిపోతుండడంతో, అంతేకాక అక్కడ మిగిలిన కాయలు కూడా దామోదర మండీలు తరలించేందుకు కూడా అక్కడ వ్యాపారులు సిద్ధమవుతుండడంతో దామోదర పరిసర ప్రాంతాల్లోని మామిడి పంటలు కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాల వ్యాపారులు అంతగా ఆసక్తి చూపడం లేదని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయని వారు అంటున్నారు. తెలంగాణలో అయితే ఇప్పటికే తోతాపురి రకం అత్యధికంగా వస్తుండడంతో గిట్టుబాటు ధరలు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు వారు అంటున్నారు. ఇంకా కల్లూరు పరిసర ప్రాంతాల్లోని పంట ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు స్థానిక వ్యాపారులు ఇతర రాష్ట్ర వ్యాపారులతో లావాదేవీలు కొనసాగిస్తుండడంతో ఆ మాత్రం ధరలు ఉన్నాయని వారు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న మామిడి ధరలు ఇలాగే నిలకడగా ఉంటాయా, లేదంటే హెచ్చుతగ్గులుగా మారుతాయా అన్నది ఇప్పుడే చెప్పలేమని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో మామిడికాయల సరుకును బట్టి, నాణ్యతను బట్టి మరియు వ్యాపారుల కొనుగోలును బట్టి ధరలు నిర్ణయించే అవకాశం ఉందని, అప్పటి వరకు ఇలాగే ధరలు ఉంటాయని చెప్పలేమని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు.